Hi friends, this is Salim. Welcome to our YouTube channel Aptitude Talks. Hope all of you preparing well. Let's begin the session. ఫ్రెండ్స్ మనం టార్గెట్ ఎంఎన్సీ సిరీస్లో డిఎక్సి ఎగ్జామ్స్కి సంబంధించి యాప్టిట్యూడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి నేను మాక్ టెస్ట్ కండక్ట్ చేశాను. ఆ మాక్ టెస్ట్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే చాలామంది స్టూడెంట్స్ సార్ అర్థమెటిక్ చెప్తున్నారు, రీజనింగ్ కూడా కొన్ని మాక్ టెస్ట్ అనేవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చాలామంది నాకు వాట్సాప్ చేశారు. సో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఈ డిఎక్సికి లాజికల్ రీజనింగ్కి ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ క్వశ్చన్స్ తీసుకొని మాక్ టెస్ట్ అనేవి కండక్ట్ చేశాను. మ్యాక్సిమం ఎన్ని మాక్ టెస్ట్ వస్తే అన్ని మాక్ టెస్ట్ అనేవి నేను కండక్ట్ చేశాను. సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మన వైపు నుంచి మీకు సపోర్ట్ ఇస్తూనే ఉంటాను. సో మీ వైపు నుంచి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, అలాగే ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ కానివ్వండి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా మన వీడియో షేర్ చేయండి. తద్వారా వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది, మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇప్పుడు ప్రజెంట్ డిఎక్సి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాను. అదే నెక్స్ట్ మనకి టీసీఎస్ ఎగ్జామ్ ఉంది. ఆ టీసీఎస్ ఎగ్జామ్కి సంబంధించి కూడా సేమ్ ఇదే సిరీసు, యాప్టిట్యూడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీసు, అలాగే రీజనింగ్ క్వశ్చన్ సిరీస్ కూడా మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరూ మన యూట్యూబ్ ఛానల్తో కనెక్ట్ అయ్యి ఉండండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇమాజిన్ దట్ యు ఆర్ వాకింగ్ టువర్డ్స్ సౌత్. ఆఫ్టర్ సమ్ టైమ్ యూ టర్న్ లెఫ్ట్, then again you turn left, again that you are turn right, and once again turn to right. In which direction you are walking now? This is the concept of directions. A topic name is direction, and this is the basic question. First you need to understand the problem. Imagine that you are walking towards south. First basic point, directions. This is north and south, and this is east and this is west. So this is the north direction. Our left is north direction left, our right is north direction right. So left is this side and right is this side. Same, it is in east direction. Left is top and right is bottom, and this is in south direction. Left is here and right is here. If we are in the west direction, left is bottom, right is top. So no need to imagine yourself. First there is a basic point. Left means this is the direction, right means this direction. So left means 90 degrees anti-clockwise direction. Left means 90 degrees anti-clockwise direction. Right means 90 degrees clockwise direction. Imagine that you are towards south. If I am towards south, after some time you turn left. Left means anti-clockwise direction. This is the left, and after that then again you turn to left. Left means anti-clockwise direction. After that you turn right. Right means clockwise direction. This is the right, and once again he turns to right. Again right means clockwise direction. So in which direction you are walking now? This is which direction? South direction. Option C is correct. This is the dam. If you need to draw the diagram, మనం ప్రాబ్లం చేయాలనుకుంటే ఆ డయాగ్రామ్ డ్రా చేసాం. ఇప్పుడు మనం డయాగ్రామ్ లేకుండా ఎలా చేయాలి చూడండి. ఇన్ విచ్ డైరెక్షన్ యు ఆర్ వాకింగ్. ఈ మోడల్ ఏంది? ఫైనల్గా అతను ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు అది ఫైండ్ అవుట్ చేయడానికి. ఫైనల్గా స్టార్టింగ్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు? సౌత్లో ఉన్నాడు. సో ఫస్ట్ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్, తర్వాత రైట్, మళ్ళీ రైట్.
ఓకే, ఆపోజిట్ డైరెక్షన్స్ అనేవి క్యాన్సిల్ చేయండి. లెఫ్ట్ టు రైట్ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ లెఫ్ట్ టు రైట్ క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగిలింది? ఏం లేదు కాబట్టి సో ఆన్సర్ ఈజ్ సౌత్ డైరెక్షన్. ఈ షార్ట్ కట్ ఓన్లీ ఇన్ విచ్ డైరెక్షన్ యు ఆర్ మూవింగ్ నౌ అనే క్వశ్చన్ అడిగితేనే ఈ షార్ట్ కట్. అలా కాకుండా ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈజ్ నౌ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటే మనం కంపల్సరీగా డయాగ్రామ్ డ్రా చేయాల్సిందే. మీరు రెండు నేర్చుకున్న డయాగ్రామ్ నేర్చుకోండి, అట్ ద సేమ్ టైం షార్ట్ కట్ ఫార్మాట్ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఎట్ 3:10? దిస్ టాపిక్ ఈజ్ క్లాక్స్. మనకు ఒక టైం ఇచ్చాడు, 3:10 టైం ఇచ్చాడు. ఈ 3:10కి ఎంత యాంగిల్ కవర్ చేస్తున్నా మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి డైరెక్ట్గా ఫార్ములా ఉంది, ఫార్ములా ద్వారా చెప్తాను. ఫార్ములా లేకుండా ఎలా చేయాలో చెప్తాను. హియర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 11/2m డిఫరెన్స్ ఆఫ్ 30 into h. m means minute hand, h means hour hand. 3 hours 10 minutes. ఓకే, 11/2 ఇంటూ మినిట్ హ్యాండ్ ఎంత ఉంది? 10 minutes. డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్ ఎంత? 3. 2 5 times క్యాన్సిల్ అవుతుంది. 11 5 55. డిఫరెన్స్ ఆఫ్ 33 ఎంత? 90 అవుతుంది. సో 90కి 55కి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 35 degrees. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇవి ఫార్ములాస్ లేకుండా ఎలా చేయాలో చూడండి. 3 hours 10 minutes. ఈ 10 minutes అంటే యాక్చువల్గా 3 hours 10 minutes ఇది అనుకోండి. 3 hours ఇది 3 ఇది 2. ఓకే, 10 minutes అంటే ఇది ఏ నెంబర్ దగ్గర ఉంటుంది? 2 నెంబర్సే కదా. 2కి 3కి 2కి మధ్యలో ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 1 గ్యాప్ ఉంది. ఈచ్ గ్యాప్ ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది? 30 degree కవర్ చేస్తుంది. నెక్స్ట్ ఇది 3:10 అంటే అవర్ హ్యాండ్ కూడా ఈ 10 minutes మూవ్ అయి ఉంటుంది. అవర్ హ్యాండ్ 1 minuteకి ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది? ½ degree కవర్ చేస్తుంది. 10 minutesకి ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది? 10లో హాఫ్ ఎంత అవుతుంది? 5 degrees. సో 5. ఇప్పుడు మనం యాడ్ చేయాలా మైనస్ చేయాలని దేని మీద డిసైడ్ అయి ఉంటుందంటే 3లో నుంచి 2 పోతే ఎంత? +1 గ్యాప్. ఇక్కడ సింబల్ ప్లస్ వస్తే యాడ్ చేయండి, సింబల్ మైనస్ వస్తే తీసేయండి. 30 + 5 ఎంత? 35 degrees ఈజ్ అవర్ ఆన్సర్. ఈ లాజిక్ నేర్చుకుంటే పెద్ద పెద్ద క్వశ్చన్స్ కూడా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత ఆ మినిట్ హ్యాండ్ కూడా ఎంత అవర్ హ్యాండ్ కవర్ చేస్తాం మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 10 ఉంది. 5 10 మధ్యలో ఎంత యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి? 10 అంటే ఎక్కడ ఉంటుంది? 2 దగ్గరే కదా. 5లో నుంచి 2 పోతే +3 గ్యాప్స్. ఈచ్ గ్యాప్ 30 degrees. 3 గ్యాప్స్ అంటే 90 degrees. నెక్స్ట్ 5 10 అంటే ఇది అవర్ హ్యాండ్ ఎగ్జాక్ట్ 5 దగ్గరే ఉండదు కదా. ఈ 10 minutes కూడా మూవ్ అవుతుంది. అవర్ హ్యాండ్ 1 minuteకి ½ degree అంటే ఈ 10 minutesలో 10లో హాఫ్ ఎంత? 5 degrees. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ యాడ్ చేయండి. 90 + 5 ఎంత అవుతుంది? 95 degrees అవుతుంది. సో ఇలా మనం ఆ ఫార్ములా లేకుండా కూడా మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇల్లిటరేట్ అనేది ఎడ్యుకేటెడ్ అయితే ఫ్లడ్ అనేది ఏమవుతుంది? దిస్ ఈజ్ ఆపోజిట్ అనమాట. ఇల్లిటరేట్ అంటే చదువు లేనివాడు, ఎడ్యుకేటెడ్ అంటే చదువుకున్నవాడు. అలాగే ఫ్లడ్ అంటే వరదలు అనమాట, డ్రాఫ్ట్ అంటే కరువు. అంటే ఇవి రెండు ఆపోజిట్ వర్డ్స్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇవి ఎనాలజీ టైప్లో ఎక్కువ ఇస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి హూ హ్యాజ్ నో డాటర్. కే ఈజ్ ద వైఫ్ ఆఫ్ గ్రాండ్ సన్ ఆఫ్ సి. వాట్ ఈజ్ ద బి టు కే? టాపిక్ ఈజ్ బ్లడ్ రిలేషన్స్. బ్లడ్ రిలేషన్ టాపిక్ అనమాట. బి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి. బి అనేవాడు సి యొక్క ఓన్లీ సన్. సి ఇతని యొక్క సన్ అంటే కింద ఉంటాడు ఎవడు? బి. సన్ కాబట్టి ప్లస్ సింబల్ అనేది ఇండికేట్ చేయాలి. నెక్స్ట్ హూ హ్యాజ్ నో డాటర్. హూ అంటే ఎవరి గురించి మెన్షన్ చేసినట్టు? హూకు ముందు ఎవరైతే పర్సన్ ఉన్నారో అతని గురించి మెన్షన్ చేసినట్టు. అంటే సి గురించి మెన్షన్ చేసినట్టు. సి హ్యాజ్ నో డాటర్ అంటే ఒక కొడుకే ఉన్నాడని. నెక్స్ట్ కే ఈజ్ ద వైఫ్ ఆఫ్ గ్రాండ్ సన్ ఆఫ్ సి. కే అనేవారు
సి యొక్క గ్రాండ్ సన్ యొక్క వైఫ్ అంట. సి యొక్క సన్, గ్రాండ్ సన్ అంటే బి యొక్క సన్నే కదా. ఈ సన్ యొక్క వైఫ్ ఎవరు? కే, వైఫ్ కాబట్టి మైనస్ సింబల్ యూజ్ చేయండి. వాట్ ఈజ్ B2K? క్వశ్చన్ ఏమంటున్నాడు? B2K అంటే మనం ఏం చేయాలి? రివర్స్లో తీసుకోండి. కే నుంచి బీకి రిలేషన్ చూడండి. కే నుంచి బీకి అంటే తను హస్బెండ్ యొక్క ఫాదరు ఏమవుతారు? ఫాదర్ ఇన్ లా. హస్బెండ్ యొక్క ఫాదర్ ఏమవుతారు? ఫాదర్ ఇన్ లా. ఓకే, ఈ పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, ఇక్కడ మన బ్లడ్ రిలేషన్స్లో మన పైన 3 జనరేషన్స్, మన కింద 3 జనరేషన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. కంప్లీట్ ద ఎనాలజీ. ADC ఈజ్ ఈక్వల్ టు 12 అయిందంట. BEC ఏమవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని వాటి యొక్క ప్లేస్ వాల్యూ మనకు తెలిసి ఉండాలి. ఓకే, ఏ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 1. డి యొక్క ప్లేస్ వాల్యూ 4. సి యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 3. ఫస్ట్ మనం యాడ్ చేద్దాం. 1 + 4 ఎంత? 5. 5 + 3 ఎంత? 8. కానీ మనం ఎంత రావాలి? 12 రావాలి. మల్టిప్లై చేయండి. 1 4 = 4, 4 3 = 12. ఓకే, సాటిస్ఫై అయింది కదా. అంటే ప్లేస్ వాల్యూ రాసి వాటిని మనం మల్టిప్లై చేయాలి. బి యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసి 2 అవుతుంది. ఈ యొక్క ప్లేస్ వాల్యూ 5. సి యొక్క ప్లేస్ వాల్యూ 3. మల్టిప్లై చేస్తే 2 5 = 10, 10 3 = 30. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇన్ కేస్ మీకు ప్లేస్ వాల్యూస్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియకపోతే నాకు కామెంట్లో తెలియచేయండి. ప్లేస్ వాల్యూస్ వాటి యొక్క ఆపోజిట్ పెయిర్స్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం గుర్తుపెట్టుకునే విధానం చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే కామెంట్లో నాకు తెలియచేయండి. దాని మీద ఒక వీడియో ప్రిపేర్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ P, Sachin walked 20 meters towards south. He turns left and walked 30 meters. He then turned left and walked 20 meters. He again turned left and walked 40 meters and reached a point Q. How far and in which direction is the point P from the point Q? In which direction from the point అనేది మీరు కంపల్సరీగా డయాగ్రామ్ వేయాల్సిందే. ఇంకొకటి హౌ ఫార్ అనే డిస్టెన్స్ అడిగాడు. ఇలా అడిగినా సరే డయాగ్రామ్ రాయాల్సిందే. ఇలా అడిగినా సరే డయాగ్రామ్ డ్రా చేయాల్సిందే. డయాగ్రామ్ లేకుండా కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయొచ్చు. అది ఎలా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ P, సచిన్ వాక్ 20 minutes సౌత్. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ P ఇక్కడ ఉన్నాడు. ఎలా వెళ్ళాడంట? 20 meters సౌత్. సౌత్ అంటే డౌన్వర్డ్స్. ఎంత డిస్టెన్సు? 20 meters. హీ టర్న్ లెఫ్ట్. లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్వైడ్ డైరెక్షన్ కదా. యాంటీ క్లాక్వైడ్ డైరెక్షన్ ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు? 30 meters వెళ్ళాడు. హీ దెన్ టర్న్ లెఫ్ట్, వాక్ 20 meters. మళ్ళీ లెఫ్ట్ యాంటీ క్లాక్వైడ్ డైరెక్షన్ కదా. ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు? 20 meters వెళ్ళాడు. హీ అగైన్ టర్న్ లెఫ్ట్, వాక్డ్ 40 meters. లెఫ్ట్ అంటే ఇటేగా వచ్చేది. లెఫ్ట్ అంటే ఇటు వస్తుంది 40. ఈ టోటల్ వచ్చేసి 40 meters. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్? ఇది రెక్టాంగిల్ కదా, ఇది 30 అయితే ఇది కూడా ఎంత అవుతుంది? 30 అవుతుంది. అంటే రిమైనింగ్ ఎంత? 10 meters కదా. అండ్ రీచ్డ్ పాయింట్ Q. ఇక్కడ Q పాయింట్కి రీచ్ అయ్యారంట. అయితే ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద పాయింట్ P ఫ్రమ్ ద Q. Q నుంచి చూస్తే P అనేవాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఇది ఏ డైరెక్షన్? ఇది ఈస్ట్ డైరెక్షన్. నెక్స్ట్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు? 10 meters డిస్టెన్స్. ఈస్ట్ డైరెక్షను 10 meter డిస్టెన్స్లో ఉన్నాడు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇదే క్వశ్చన్ మనం డయాగ్రామ్ లేకుండా ఎలా చేయాలో చూడండి. మ్యాక్సిమం మీరు డయాగ్రామ్తోనే చేయండి. ఇది డయాగ్రామ్ లేకుండా కూడా ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనం డైరెక్షన్స్ ఎలా రాస్తారు? నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. క్లాక్ వైజ్ డైరెక్షన్స్ రాయండి. ఎలా రాస్తారు? NESW. సచిన్ వాక్ 20 meters టువర్డ్స్ సౌత్. సౌత్ దగ్గర ఎంత? 20 meters. నెక్స్ట్ అండ్ టర్న్ లెఫ్ట్. సౌత్కి లెఫ్ట్ ఇది ఈస్టే కదా. ఎంత డిస్టెన్స్? 30 meters. దెన్ హీ టర్న్ లెఫ్ట్. ఈస్ట్కి లెఫ్ట్ అయింది నార్త్. ఎంత? 20 meter డిస్టెన్స్.
హీ అగైన్ టర్న్ లెఫ్ట్. ఈ టర్న్ లెఫ్ట్ అంటే మళ్ళీ ఎక్కడికి వస్తాడు, వెస్ట్కే కదా వచ్చేది. అండ్ వాకడు 40 మీటర్స్. ఫైనల్గా అతను ఈ డైరెక్షన్లో ఉన్నాడు. ఓకే, ఈ డైరెక్షన్ ఫైనల్గా ఏ డైరెక్షన్ అంటే వెస్ట్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు, హౌ ఫార్ ఇన్ విచ్ డైరెక్షన్ ఫ్రమ్ ద పాయింట్ టు పి. పి నుంచి తీసుకుంటే క్యూ ఏ డైరెక్షన్లో ఉన్నాడు. ఏ డైరెక్షన్ ఇది, ఈస్ట్ డైరెక్షనే కదా. నెక్స్ట్ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ డైరెక్షన్లో మీరు క్యాన్సిల్ చేసింది డిఫరెన్స్ తీసుకోండి. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఎంత, నార్త్ సౌత్, ఈస్ట్ వెస్ట్, ఈ ఆపోజిట్ డైరెక్షన్. నార్త్కి సౌత్కి డిఫరెన్స్ ఎంత, 0, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈస్ట్కి వెస్ట్కి డిఫరెన్స్ ఎంత ఉంది, 10 మీటర్స్. అంటే 10 మీటర్స్ ఈస్ట్లో ఉన్నట్టు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు డయాగ్రామ్ లేకుండా కూడా మనం ప్రాబ్లం చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ డయాగ్రామ్ ద్వారానే నేర్చుకోండి, తర్వాత డయాగ్రామ్ లేకుండా ఎలా చేయాలో కూడా నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ ఎట్ యాంగిల్ 9:30. సేమ్ చెప్పా కదా, 9 hours 30 minutes. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే 11/2m డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్. 11/2 మినిట్ హ్యాండ్ ఎంత ఉంది, 30 డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్ అంటే ఎంత, 9. 2 అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 15. 11 ఇంటూ 15 ఎంత, 165. డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ 9 270. 270లో నుంచి 165 తీసేస్తే ఎంత అవుతుంది, 105 degrees. 265 + 5 ఎంత, 70. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఫార్ములా లేకుండా 9 hours 30 minutes కదా. ఈ 30 అంటే ఏ నెంబర్ దగ్గర ఉంటుంది, 6 దగ్గరే కదా. 9లో నుంచి 6 పోతే ఎంత, +3 గ్యాప్స్ అనమాట. ఈచ్ గ్యాప్ 30 degrees అయితే 3 గ్యాప్స్ ఎంత అవుతుంది, 90 degree అవుతుంది. నెక్స్ట్ మినిట్ హ్యాండ్ 1 minute, అవర్ హ్యాండ్ 1 minute ½ degree కవర్ చేస్తే 30 minutes 30లో ½ ఎంత, 15. ఇక్కడ మనం యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలనేది ఈ సింబల్ డిసైడ్ చేస్తుంది. +90 + 15 ఎంత ఉంది, 105 degrees. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ సిరీస్. సిరీస్ ఏమి ఇచ్చాడు, ఏసీ డిజి హెచ్ఎల్. ఇక్కడ ఏదో ఆ ప్లేస్లో మనం కనుక్కోవాలి. SY చూడండి, ప్లేస్ వాల్యూ ఇది 1 4, హెచ్ యొక్క ప్లేస్ వాల్యూ 8, ఎస్ యొక్క ప్లేస్ వాల్యూ 19. చూడండి డిఫరెన్స్ చెక్ చేయండి. 1 నుంచి 4 అంటే 3 పెరిగింది, 4 నుంచి 8 అంటే 4 పెరిగింది, 3 4. నెక్స్ట్ ఎంత పెరగాలి, 5 కదా. 8 + 5 ఎంత అవుతుంది, 13. అంటే ఏ వాల్యూ, M. మళ్ళీ చెక్ చేయండి, ఇక్కడ 5 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అవ్వాలి, 6. 13 + 6 ఎంత, 19. ఇది కరెక్టే. నెక్స్ట్ ఇది సి యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, 3. జీ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, 4. ఎల్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, 12. వై యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, 25. ఎంత ఇంక్రీజ్ అయింది, జీ యొక్క ప్లేస్ వాల్యూ 7. ఎంత ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 4 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి ఎంత ఇంక్రీజ్ అవ్వాలి, 6 ఇంక్రీజ్ అవ్వాలి. 12 + 6 ఎంత, 18 కదా. 18 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, 6. ఇక్కడ నుంచి చెక్ చేయండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంక్రీజ్ అవ్వాలి. 18 + 7 అంతా 25. సాటిస్ఫై అయింది కాబట్టి MR. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ లేడీ సెడ్ సోనియా ఈజ్ ద డాటర్ ఆఫ్ ది ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్. హౌ ఈజ్ ద లేడీ రిలేటెడ్ టు సోనియా. ఇది టాపిక్ వచ్చేసి బ్లడ్ రిలేషన్ టాపిక్ అనమాట. ఈ బ్లడ్ రిలేషన్ టాపిక్లో మనం పాయింటింగ్ ఫోటోగ్రాఫ్ అనే మోడల్ ఒకటి ఉంటుంది. అందులో పాయింటింగ్ ఫోటోగ్రాఫ్లో డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ ఉంటుంది. అంటే డైరెక్ట్ ఆ పర్సన్ గురించే చెప్తున్నాను, లేకపోతే అదే పర్సన్ వేరే వాళ్ళ గురించి చెప్తున్నాను అని. ఇక్కడ పర్సన్ ఏంది, ఆ లేడీ గురించి చెప్తున్నారు, లేడీయే చెప్తున్నారు. లేడీ సెడ్ సోనియా ఈజ్ ద డాటర్ ఆఫ్ ది ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మై ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఒక్కొక్క వర్డ్ వెనక్కి వెళ్ళండి. మై ఫాదర్. మై అంటే ఎవరు, లేడీ కదా. లేడీ ఫాదర్. లేడీ ఫాదర్ ఓన్లీ డాటర్. లేడీ ఫాదర్ ఓన్లీ డాటర్ అంటే ఆ లేడీయేగా. అండ్ ద డాటర్, ఆ ఓన్లీ డాటర్ యొక్క డాటర్
ఓన్లీ డాటర్, ఈ లేడీ యొక్క డాటర్ ఎవరంట? సోనియా అంట. అయితే ఏమడిగాడు? హౌ ఈజ్ ద లేడీ రిలేటెడ్ టు సోనియా? సోనియా నుంచి లేడీకి ఏ రిలేషన్షిప్ ఉంది? సోనియాకి ఈ లేడీ ఏమవుతుంది? మదరేగా, మదర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. లేదు మీరు జస్ట్ ఓరల్గానే చెప్పొచ్చు, మై ఫాదర్ ఓన్లీ డాటర్. మై ఫాదర్ ఓన్లీ డాటర్ అంటే ఎవరు చెప్పినట్టు? తన గురించి తనదే చెప్పినట్టు, ఆ లేడీ గురించే. ఆ లేడీ ఓన్లీ డాటర్ అంటే వాళ్ళ కూతురే కదా. వాళ్ళ కూతురికి మదర్కి లేడీకి రిలేషన్షిప్ ఏమవుతుంది? మదర్ రిలేషన్షిప్ అవుతుంది. సో మనం ఓవరాల్గా కూడా చేయొచ్చు. మీకు అర్థం కావడం కోసం డయాగ్రామ్ డ్రా చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సిరీస్ ఇచ్చాడు, లెటర్ సిరీస్ బి జెడ్ డబ్ల్యూ ఎస్ ఎన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ టర్మ్? బి యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 2. జెడ్ యొక్క ప్లేస్ వాల్యూ 26. డబ్ల్యూ యొక్క ప్లేస్ వాల్యూ 23. ఎస్ యొక్క ప్లేస్ వాల్యూ 19. ఎన్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 14. ఇక్కడ నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, జెడ్ యొక్క ప్లేస్ వాల్యూ 26. తర్వాత నెక్స్ట్ ఏ అయితే మీరు ఫస్ట్ ఏని 1గా కూడా చెప్పొచ్చు, 27గా కూడా చెప్పొచ్చు. అంటే బీని మనం అలా చెప్పొచ్చు, 28గా కూడా చెప్పొచ్చు కదా, 28. ఇప్పుడు చూడండి ఎంత తగ్గింది? -2, -3, -4, -5. ఇప్పుడు ఏం తగ్గుతుంది? -6. 40లో 6 పోతే ఎంత వస్తుంది? 8. 8 అంటే హెచ్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీరు క్వశ్చన్ కనబడంగానే వీడియో చూసే ముందు పాజ్ చేసి మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి రాకపోతే అప్పుడు వీడియో ఎక్స్ప్లెనేషన్ చూడండి, అప్పుడే మీకు లాజిక్స్ అనేవి అర్థమవుతాయి. అలా కాకుండా మీరు డైరెక్ట్గా నేను చెప్పింది మీరు వింటూ ఉన్నారనుకోండి, లాజిక్ అనేది మీకు రైజ్ అవుతుంది. ఫస్ట్ మీ ఓన్గా మీరు ట్రై చేయండి, దాని తర్వాత లాస్ట్లో ఎక్స్ప్లెనేషన్ వినండి. నెక్స్ట్ వన్, ఇఫ్ లాజిక్ ఈజ్ రిటర్న్ యాజ్ IGCOL దెన్ ఫ్రూట్ ఈజ్ రిటర్న్ యాజ్. చూడండి లాజిక్ని ఎలా, ఇది కోడింగ్ డీకోడింగ్ అనమాట, ఎలా కోడ్ చేశాడు? IGCOL. ఇక్కడ మన కోడింగ్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయన్నమాట. కోడింగ్లో ఫస్ట్ మోడల్ ఏంటంటే అదే లెటర్స్ని చూడండి, లాజిక్ సేమ్ అవే లెటర్స్ ఉన్నాయి. ఆ లెటర్స్ని రివర్స్ చేయడం కానీ, సగం చేసి వాడిని రివర్స్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తాడు. సేమ్ లెటర్స్ రిపీట్ అయ్యాయి అనమాట. అంటే ఈ లెటర్ యొక్క రీప్లేస్మెంటే జరిగింది. ఇక్కడ కొత్త కోడింగ్ ఏమి యూజ్ చేయలేదు. అయితే ఫ్రూట్ యొక్క కోడ్ ఏమవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రూట్ FRUIT ఏమవుతుంది? ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా కోడ్ చేశాడు. ఇక్కడ IG ఉంది, దీన్ని ఏం చేశాడు? రివర్స్ చేశాడు. IGని రివర్స్ చేశాడు. ఇక్కడ అలాగే ఇక్కడ చూడండి, UIని రివర్స్ చేస్తే IU అవుతుంది. నెక్స్ట్ చెక్ చేద్దాం ఇలా కాదా అనేది. నెక్స్ట్ CO, ఇక్కడ ఏం మిగిలింది? OC, దీన్ని రివర్స్ చేశాడు, CO అయింది. అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది? RT రివర్స్ చేస్తే TR. ఫస్ట్ లెటర్ కాస్త లాస్ట్లోకి వెళ్ళింది, ఫస్ట్ లెటర్ కాస్త లాస్ట్లోకి వెళ్ళింది. ఈ కోడ్ ఇక్కడ ఉందో లేదో ఆప్షన్లో చూడండి. ఇన్ కేస్ ఆప్షన్లో లేకపోతే వేరే లాజిక్ ఉన్నట్టు మళ్ళీ IUTRF. ఓకే, ఆప్షన్ ఉంది, ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా మన వీడియోస్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మీ ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడెప్పుడు ఉన్నాయో నాకు ఒకసారి మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో. దాన్ని బట్టి ఈ సిరీస్ అనేది ఇంకా కంటిన్యూ చేయాలా, క్లోజ్ చేయాలా నేను డిసైడ్ చేస్తాను. అలాగే ఎవరైనా ఎగ్జామ్ రాసే ముందు మన వీడియోస్ ఇన్ కేస్ మీకు ఉపయోగపడ్డాయి అని అనుకుంటే ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు కామెంట్లో తెలియజేయండి, మీ వీడియోస్ మాకు చాలా యూజ్ అయింది అని. ఇలా చేస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కొంచెం ఫీడ్బ్యాక్ బాగుంటే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.